లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. ఈ రోజు కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు వెలువరించనున్నారు. మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ కింద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇక బెయిల్ ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం కవితను కోర్టులో హాజరుపరుస్తారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం కవిత మహిళ కనుక బెయిల్ కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవల్ స్టేట్మెంట్లే తప్ప సరైన ఆధారాలు లేనందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటకొస్తే కేసును ప్రభావితం చేస్తారని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరపు అడ్వకేట్లు కోరారు. మరోవైపు కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7తో ముగియనుంది. దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.